మ్యాంగో బ్రింజల్ మసాలా. ఓకే, సో చాలా డిఫరెంట్ కాంబినేషన్ కదా, మ్యాంగో అండ్ బ్రింజాలు. ఓ మై గాడ్. సో ఎప్పుడు మనం అనుకుంటూ ఉంటాం డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటే ఆ న్యూట్రిషనల్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా పొందుతామని చెప్పేసి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసారు, పచ్చి మామిడికాయలు అండ్ బ్రింజాలు ఆల్రెడీ కట్ చేసి తీసుకొచ్చారు. అండ్ డిఫరెంట్గా ఉంది, అంటే కొంచెం పేస్ట్ లాగా చేసుకొని ఆ మసాలా యూస్ చేస్తాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, కాంబినేషన్లో ఎలా ఉంటాయో చూడాలి. సో మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. ఫస్ట్ మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే సరే, సో మిక్సీ జార్ కూడా అక్కడే ఉంది. ఓకే, ఫస్ట్ పచ్చి కొబ్బరి, నెక్స్ట్ జీడిపప్పు, ఓకే, వెల్లుల్లి, అల్లం. సో నువ్వులు అయితే కొద్దిగా ఒక టూ టేబుల్ స్పూన్స్ కూడా సరిపోతుంది. నువ్వులు కొన్ని. ఇప్పుడు వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. ఓకే, ఓకే, సో పేస్ట్ అయితే సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ ఏంటి, ఇంకా స్టవ్ ఆన్ చేసి మిగతా ప్రాసెస్ చేద్దాం. ఓకే, సో ముందుగా యాజ్ యూజువల్ నూనె వేస్తున్నారు. అవునండి, స్పూన్ ఇద్దాం. ఆయిల్ వేస్తున్నానండి సరిపడినంత. ఓకే, సో ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ యూస్ చేస్తూ ఉంటారా శ్వేత గారు? చేస్తూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటారు కొత్త కొత్త వంటకాలు. ఓకే, పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఏంటి? కరివేపాకు, నెక్స్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి. సో ఖాళీ టైంలో ఏం చేస్తూ? హోమ్ డెకర్స్ లాంటివి అలాంటివి చేస్తూ ఉంటాను. హోమ్ డెకర్స్ అన్నమాట. సో ఇంటి వరకేనా? ఇంటి వరకే అండి. ఓకే, పర్ఫెక్ట్. సో ఎంతమంది ఉంటారు ఇంట్లో? ఏంటి? నేను, అత్తయ్య, మా వారు. ఓకే, సో పిల్లలు? ఇంకా లేదు, రీసెంట్లీ మ్యారేడ్, 1 year అవుతుంది. కొత్త పెళ్లి కూతురు అనమాట. ఇంకా 1 year కూడా అవ్వలేదు. రేపు 30 వస్తే 1 year. ఓకే, సో ఎలా ఉంది మ్యారేజ్? గుడ్ గుడ్, గోయింగ్ గుడ్ అంతేనా? ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? బ్రింజల్, వంకాయ వేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం వేస్తాం? మ్యాంగోస్. ఓకే, సో చక్కగా పచ్చి మామిడికాయ ముక్కలు అనమాట. అవునండి. సో చక్కగా స్పైసెస్ కూడా తీసుకొచ్చారు, ఉప్పు కారం ఇవి కూడా వేసేసి మగ్గనిచ్చేద్దాం. ఓకేనా? ఓకే, కొంచెం సాల్ట్ అండి, నెక్స్ట్ కారం, సో బాగా స్పైసీగా తింటారు కదా మీరు? లేదా నార్మల్గానే? పర్ఫెక్ట్ అయితే. ఓకే, నెక్స్ట్ సో చిటికెడు పసుపు. అసలు నిజంగానే వంకాయ మామిడికాయ ఆ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది. ఎలా ఉంటుందో చూడాలి. సరే కాసేపు మగ్గనిద్దామండి బాగా, సో దట్ ఆ ఫ్లేవర్స్ అన్నీ బ్రింజాల్కి అలాగే మామిడికాయ కూడా పట్టాలి కాబట్టి. ఓకే శ్వేత గారు, ఒకసారి చూద్దామా? సో పర్ఫెక్ట్గా ష్రింక్ కూడా అయిపోయాయి, పర్ఫెక్ట్గా కుక్ అయింది. నెక్స్ట్ ఏంటి? మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా వేయాలి. సో మెయిన్ టేస్ట్ ఉంటే ఇందులో ఉందన్నమాట. సో కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాం. అవునండి.
సో పేస్ట్ కూడా వేసాం కాబట్టి ఇప్పుడే కాస్త మగ్గితే అది ఇంకా చాలా ఫ్లేవర్ ఇస్తుంది. సో ఇలా ఎవ్రీడే అంటే న్యూ వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటారా? ఎవ్రీడే అంటూ ఏం లేదు, ఇలా వీకెండ్స్ అలా అన్నమాట. పర్ఫెక్ట్. అండ్ స్పెషల్ డిష్ ఏంటి మీరు చాలా ఇష్టంగా చేసేది? ఆలూ ఫ్రై. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా చేస్తారనమాట. చేస్తామండి. అంతేనా? ఓకే, పర్ఫెక్ట్. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాం. మరి కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుందాం. తీసిన తర్వాత వేసేస్తాం. సో ప్రిపేర్ అయిపోయిందండి. కొంచెం కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. సో చేసేయండి మరి. ఓకే, కర్రీ రెడీ అయిపోయిందండి. మ్యాంగో బ్రింజాల్ మసాలా రెడీ. మరి వీటికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. మ్యాంగో బ్రింజాల్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, మామిడికాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పచ్చి కొబ్బరి ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. మ్యాంగో బ్రింజాల్ మసాలా తయారు చేసుకునే విధానం: మిక్సీ జార్లో పచ్చి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం, నువ్వులు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, మామిడికాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే టేస్టీ మ్యాంగో బ్రింజాల్ మసాలా రెడీ.